గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతి గోవాలో అడుగుపెట్టారు. అశోక్ గజపతి ఉండే రాజ్ భవన్ అల్లాటప్ప రాజ్ భవన్ కాదండోయ్. గోవాలో శతాబ్దాల నాటి రాజ్ భవన్ అది. రాజ్ భవన్ యొక్క ప్రత్యేకతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాజ్ భవన్ అనేది తిస్వాడీలోని డోనా పౌలాలో ఉన్న ఒక నివాస భవనం మరియు కోట. ఇది ప్రస్తుతం గోవా గవర్నర్ అధికారిక నివాసంగా పనిచేస్తోంది. 16-17వ శతాబ్దాల మద్ పోర్చుగీసు వారు నిర్మించిన ఈ 88 ఎకరాల విశాలమైన ఎస్టేట్ ను గవర్నర్ నివాసంగా అధికారిక హోదా పొందే వరకు పలాసియో డోకాబో అని పిలిచేవారు. గోవా నౌకాశ్రయ ప్రవేశ ద్వారం వద్ద కాపలా కాసేందుకు ఈ కోట ప్రధాన ఉద్దేశం. దానికి ఒక చర్చ్ మరియు కాన్వెంట్ కూడా జత చేయబడ్డాయి. కాలక్రమేణా కాబో అత్యుత్తమ సన్నద్ధమైన కోటలలో ఒకటిగా మార్చబడింది. అయితే ఫ్రాన్సిస్కాన్ కాన్వెంట్ గా పనిచేసిన పాత కోటలో ఏమీ మిగిలిలేదు. చివరికి ఈ భవనాలను ఆర్చ్ బిషప్ కోసం తాత్కాలిక వసతిగా ఉపయోగించారు. ఇక కాలక్రమేణా గోవా పోర్చుగీస్ గవర్నర్ అధికారిక నివాసంగా మారింది. ఇక ఈ కోటను వ్యూహాత్మకంగా రూపొందించారు. ఇది 3 నీటి వనరులు, మాండోవి మరియు జువారీ నదులు, అరేబియా సముద్రంతో కలిసే దృశ్యాలను మాత్రమే కాకుండా నదీ తీరం, ఫోర్ట్ అగ్వాడ రద్దీగా ఉండే మోర్ముగావ్ ఓడరేవు యొక్క దృశ్యాలను కలిగి ఉంది. ప్రకృతి సౌందర్యం మరియు ఏకాంతత దాని ప్రత్యేకత. 1541లో ఈ భవనం చివరిలో స్థాపించబడిన ఈ చిన్ చర్చి అవర్ లేడీ ఆఫ్ ది కేఫ్ కి అంకితం చేశారు. ఒకప్పుడు నావికులకు ఒక మైలురాయిగా పనిచేసింది. కొన్నిసార్లు కాబో రాజ్ నివాస్ లేదా కాబో రాజ్ భవన్ అని పిలువబడే కాబో భారతదేశ గవర్నర్ నివాసాలలో అత్యంత పురాతనమైనదిగా నిలిచిపోయింది. ఇది 400 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఈ ప్యాలెస్ 2 అంతస్తుల నిర్మాణం, గ్రౌండ్ లెవెల్లో గవర్నర్ కార్యాలయం, కొన్ని గెస్ట్ రూమ్లు ఉన్నాయి. పై స్థాయిలో సమావేశాలకు హాల్లు, సమావేశాలు, విందులతో పాటు ప్రధాన వంటగది, అదనపు గెస్ట్ రూమ్లు ఉన్నాయి. భవనం వెనుక వైపున ఉన్న స్తంభాలపైన ఎత్తైన వరండాల వరుస, ఇక కుడివైపున మాండోవి నదిని, ఎడమ వైపున జువారీ నదిని, ముందు అరేబియా సముద్రాన్ని చూస్తోంది. ఇకపై బిషప్ ప్యాలెస్ అని కాకుండా ఆర్చ్ బిషప్ హౌస్ లేదా పాకో పాట్రియార్కల్ అని పిలువబడే ఇది గోవా ఆర్చ్ బిషప్ యొక్క పరిపాలనా కార్యాలయాలను, గోవా ఆర్చ్ బిషప్ అధికారుల నివాసాన్ని కలిగి ఉంది. ఇది పంజిమ్లోని ఆల్టిన్ హో కొండపై ఉన్న సీఎం నివాసానికి దగ్గరలో ఉంది. రాజభవనం ద్వారాలలోకి ప్రవేశించగానే అందమైన తోటలు ఎంతో ఆకర్షణీయంగా వెల్కమ్ చెబుతాయి. గౌరవనీయ గవర్నర్ అధికారిక నివాసం అయిన రాజ్భవన్ ధర్మశాల కేంద్ర వ్యాపార జిల్లాకు గౌరవాన్ని తెస్తోంది. గోవాలో రాజకీయ పార్టీలు కూడా పనాజీలో తమ స్థావరాన్ని కనుగొంటాయి. ఇది రాష్ట్ర రాజకీయ రాజధాని. ఇక్కడే దాని ప్రధాన కార్యాలయం ఉంది. అందువల్ల నగరం దాని రాజకీయ దిశను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఉత్తర గోవా జిల్లా యొక్క పరిపాలనా రాజధాని కూడా. ఇక్కడ ఇది అనేక పరిపాలనా పనులను నిర్వహిస్తుంది. పనాజీ ఒక గ్రామం నుండి నగరంగా రూపాంతరం చెందింది. దాని చరిత్ర, భౌగోళిక ప్రయోజనం మరియు పరిపాలనా అవసరం కారణంగా ఇప్పుడు గోవా రాజధానిగా పనిచేస్తుంది. నగరం యొక్క చరిత్ర మరియు నది ఒడ్డున ఉన్న ప్రదేశం కారణంగా నగరంలోని వాస్తుశిల్పం ఒక విధంగా ప్రత్యేకమైనది. గోవా రాజధాని అయిన పనాజీ రాష్ట్ర పరిపాలన మరియు రాజకీయ సంస్థలతో పాటు మొత్తం రాష్ట్ర అభివృద్ధిలో గణనీయమైన స్థానాన్ని కలిగి ఉంది ఈ గోవా రాజ్ భవన్.